అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరు చివరన రామయ్య అనే ఒక ముసలి శిల్పి నివసించేవాడు. రామయ్య చెక్కతో రకరకాల బొమ్మలు చేసేవాడు. ఆయన చేసే బొమ్మలు ఎంత ముచ్చటగా ఉండేవంటే వాటికి ప్రాణం పోస్తే నిజంగానే మాట్లాడేవేమో అనిపించేది. ఊర్లోని పిల్లలందరికీ రామయ్య తాత అంటే చాలా ఇష్టం. ప్రతి సాయంత్రం పిల్లలందరూ ఆయన వర్క్షాప్కి వచ్చి ఆయన బొమ్మలు చేయడం చూస్తూ ఉండేవాడు. వారిలో చిన్నూ అనే ఒక చిన్న కుర్రాడు ఉండేవాడు. చిన్నూకి రామయ్య తాత బొమ్మలంటే ప్రాణం. రామయ్య తాత దగ్గర ఒక ప్రత్యేకమైన చెక్కపక్షి బొమ్మ ఉండేది. అది చాలా అందంగా రెక్కలు విప్పుకుని ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉండేది. కాని రామయ్య దానిని ఎవ్వరికీ అమ్మేవాడు కాదు. ఎవరికీ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడూ తన పక్కనే దాచి ఉంచేవాడు. ఒకరోజు చిన్నూ ధైర్యం చేసి తాతా, ఈ పక్షి బొమ్మ ఎంత బాగుందో! దీనిని నాకెందుకివ్వవు? అని అడిగాడు. రామయ్య చిరునవ్వు నవ్వి, చిన్నూ, కొన్ని విషయాలు సరైన సమయం వచ్చినప్పుడే అందాన్ని ఇస్తాయి. ఈ పక్షి కూడా అంతే. నీలో ఎప్పుడు నిజమైన శ్రమ, ఓపిక వస్తాయో అప్పుడే ఇది నీకు చెందుతుంది. అన్నాడు. ఆ రోజునుంచి చిన్నూ ప్రతిరోజూ రామయ్య తాత దగ్గరికి వెళ్ళి బొమ్మలు చేయడం నేర్చుకోవడం ప్రారంభించాడు. మొదట్లో చిన్నూకి చెక్కను చెక్కడంలో చేతులు నెప్పిపెట్టేవి, బొమ్మలు సరిగ్గా వచ్చేవి కావు. అయినా సరే ఓపికగా, పట్టుదలతో ప్రతిరోజూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రామయ్య తాత అతనికి చెక్కని ఎలా ఎంచుకోవాలి, దాన్ని ఎలా చెక్కాలి, దానికి రంగులు ఎలా వెయ్యాలో ప్రేమగా నేర్పించాడు. సంవత్సరాలు గడిచాయి. చిన్నూ పెద్దవాడయ్యాడు. ఇప్పుడతను సొంతంగా అందమైన బొమ్మలు తయారు చేయగలడు. ఒకరోజు ఊరిలో పెద్ద వర్షం వచ్చి రామయ్య తాత అనారోగ్యానికి గురయ్యాడు. ఊరిలోని పిల్లల కోసం బొమ్మలు చేయటానికి ఆయన దగ్గర శక్తి లేదు. అప్పుడు చిన్నూ స్వయంగా కష్టపడి రాత్రింబవళ్లు పనిచేసి ఊరిలోని పిల్లలందరికీ అందమైన చెక్క బొమ్మలు తయారుచేసి ఇచ్చాడు. పిల్లల ముఖాల్లోని నవ్వులను చూసి రామయ్య తాత కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. రామయ్య తాత చిన్నూని దగ్గరకు పిలిచి ఆ ప్రత్యేకమైన చెక్క పక్షిని అతని చేతిలో పెట్టాడు. చిన్నూ, ఈ పక్షిని నీకు ఇచ్చే సరైన సమయం వచ్చింది. నువ్వు కేవలం కలను మాత్రమే కాదు, ఓపికను, ఇతరులకు సంతోషాన్ని పంచే గుణాన్ని కూడా నేర్చుకున్నావు. ఇప్పుడు ఈ పక్షికి నిజమైన యజమానివి నువ్వే అన్నాడు. చిన్నూ ఆ పక్షిని అందుకుని తన కష్టానికి మరియు ఓపికకు దక్కిన ప్రతిఫలంగా భావించి మురిసిపోయాడు. నీతి: ఓపిక, స్వయం శ్రమ మరియు ఇతరులకు సహాయం చేసే గుణమే మనిషికి నిజమైన గుర్తింపును, విజయాన్ని తెచ్చిపెడతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.